ఇప్పుడు వైసీపీ పార్టీ గాని ఆ నాయకులు గాని మాట్లాడుతూ జంతువులకు కలిసిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు రాజకీయాలు చేశారు, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారు, ఈ రోజు నిజాలు బయటకు వచ్చినాయి, క్షమాపణలు చెప్పాలంటారు. నిజంగా తప్పు చేశారా? వాళ్ళ క్షమాపణలు చెప్పాలా, లేకపోతే ఈ వీళ్ళు మాట్లాడుతుంది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? వాళ్ళు నిజాలు చెప్తే దీని దాకా ఎందుకు? వాళ్ళు ఏంటంటే మధ్యలో కన్ఫ్యూజ్ చేయడానికి చేసే డ్రామాలు తప్పితే ఇవన్నీ ఆల్రెడీ జంతు కొవ్వులు కలిసినాయి, మొత్తం క్వాలిటీ తగ్గిపోయింది. అసలు ఇప్పుడు మళ్ళీ పునరావృతం చేసి బ్రహ్మాండమైన పొజిషన్లోకి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ క్వాలిటీ మళ్ళీ దాన్ని రక్షించుకున్నారు దేవదేవుడి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి గారి మహిమలతో అట్లాగే వర్ధిల్లుతుంది. వీళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళు ఎందుకు రాలేదంటే 150 సీట్ల నుంచి 11 పడిపోయారు. అంటే ప్రజలే ఇవన్నీ గ్రహించి వీళ్ళు చేసే పనులు ఊటారుండ వీళ్ళు డిస్ట్రక్షన్ మెయిన్గా పెట్టుకుని చేశారు. వీళ్ళు లేదు, వాళ్ళు ప్రజలు ఏం చేశారు, ఇది డెవలప్ అవ్వాలంటే కేవలం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఈ జనసేన మూలంగానే అవుతుందని ప్రజలు భయానకమైన బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు వీళ్ళ గ్యారంటీగా.